మీ మొక్కలపై తెల్ల పురుగులు, చీడ పురుగులు ఎక్కువగా వస్తున్నాయా? కెమికల్ స్ప్రే వాడినా కూడా రిజల్ట్ రావట్లేదా? అయితే మీ ఇంట్లో పడేసే బొప్పాయి గింజలే మీ మొక్కలకు రక్షకులు. ఈరోజు బొప్పాయి గింజలతో న్యాచురల్ పెస్ట్ కంట్రోల్ ఎలా చేయాలో పూర్తిగా చూపిస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఇంట్లో బొప్పాయి తిన్న తర్వాత గింజలను ఎక్కువగా పడేస్తూ ఉంటాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ చిన్న గింజల్లో న్యాచురల్ పెస్ట్ కంట్రోల్ పౌడర్ దాగి ఉంది అని. బొప్పాయి గింజల్లో ఉండే కొన్ని న్యాచురల్ కంపౌండ్స్ వల్ల మొక్కలపై వచ్చే చిన్న చిన్న పురుగులు, యాపిడ్స్, మిలీ బగ్స్, యాంట్స్, ఫంగస్ వంటి సమస్యలు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి పూర్తిగా ఆర్గానిక్ విధానంలో కాపాడవచ్చు అనమాట. బాల్కనీ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. పపాయ సీడ్స్ ఎందుకు పనిచేస్తవి, స్ప్రే ఎలా తయారు చేయాలి, ఏ మొక్కలకు ఉపయోగించాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని వివరంగా తెలుసుకుందాం. బొప్పాయి గింజల్లో న్యాచురల్ ఎంజైమ్స్ మరియు ఆల్కలాయిడ్స్ ఉంటాయన్నమాట. ఇవి కొన్ని చిన్న చీడపురుగులకు ఇష్టం ఉండదు. అందుకే యాపిడ్స్, వైట్ ఫైల్స్ అంటే మెల్లీబాగ్స్, టైనీ వామ్స్, లీఫ్ ఫెస్ట్ వంటి సమస్యలు తగ్గడానికి సహాయపడతాయి. ఇది కెమికల్ పెస్టిసైడ్ లాగా ఇన్స్టెంట్ కిల్ కాదు, కానీ రెగ్యులర్గా వాడితే మాత్రం పెస్ట్ తగ్గిపోతుంది. అయితే మరి ఎప్పుడు స్ప్రే ఎలా చేయాలి అనే విషయాలు చూద్దాము. ఇకపోతే చూడండి, ఇగో ఇది కొంచెము అంటే ఇది వైట్ శంఖం పూలు అన్నమాట. కాకపోతే ఈ చిన్న మందారం ఉంటాయి చూడండి, చిన్న మందారానికి ఎక్కువగా ఈ తెగుళ్ళు వస్తూ ఉంటాయి. మందారానికి తెగుళ్ళు, ఈ వైట్ తెగుళ్ళు మస్తు వస్తాయి అన్నమాట. ఇగో ఈ బొప్పాయి గింజలతోటే కంట్రోల్ చేయొచ్చు. ఇక అది ఎలానో తెలుసుకుందాం. అయితే ఇగో ఇది చూడండి, ఈ మందారం ఇంత బాగా ఉయ్యాలి అంటే మాత్రం కంపల్సరీ ఈ పెస్ట్ కంట్రోల్ వాడాలి. ఎందుకంటే ఈజీగా వస్తుంది. ఈ మందారము, చామంతి, పెద్ద మందారం, ముంత మందారము వీటికైతే ఈ తెల్ల తెగుళ్ళు, పేను ఇవన్నీ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇకపోతే నేను 2-3 రకాల స్ప్రేలు గురించి చెప్తా. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఈ బొప్పాయి గింజలతోటి ఎట్లా తయారు చేయాలనే విషయాలు చెప్తా అన్నమాట. ఇకపోతే చూద్దామా బొప్పాయి గింజలతోటి ఎలా తయారు చేయాలి అనే విషయాల గురించి. గినంగా బొప్పాయి గింజలు బాగా ఎండబెట్టుకోవాలి. ఇక ఇవి బాగా ఎండబెట్టిన గలగలా సౌండ్ వస్తున్నాయి, బాగా ఎండిపోయినాయి. ఇక అయితే వీటిని మిక్సీ వేసుకోవాలన్నమాట, పౌడర్ రూపంలో వేసుకోవాలి. నేను మిక్సీలో వేసుకుంటున్నా. ఇక మిక్సీలో వేసుకుంటున్నా. ఇది ఇంకా ఫెర్టిలైజర్ లాగా తయారు చేయొచ్చు, నేను అదొక వీడియో చేస్తే. ఇప్పుడు మాత్రం చూడు, మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత ఇది పౌడర్ అయిపోయింది. పౌడర్ అయిపోయిన తర్వాత 1 లీటర్ వాటర్లో ఇది నానబెట్టాలి. 1 డే ఉంచితే చాలు, ఒక నైట్ ఉంచితే చాలు అనమాట. ఇకపోతే ఇంకా దీంట్లో నీమ్ ఆయిల్ స్ప్రే నీమ్ ఆయిల్ కలపవచ్చు, సోప్ వాటర్ గినంగా కలపవచ్చు అనమాట. నేను కొంచెం నీమ్ ఆయిల్, సోప్ వాటర్ కలుపుతా. కాకపోతే ముందుగా గింజలను ఒక రోజు బాగా ఎండబెట్టినాం కదా, ఎండబెడితే మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇకపోతే ఒక నైట్ ఉంచినాము, ఉదయం ఫెర్టిలైజర్ చేసి స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. అప్పుడు న్యాచురల్ పెస్ట్ స్ప్రే రెడీ అయినట్టే. ఇక ఆకుల వెనక భాగంలో, కొత్త మొగ్గలపై పురుగు కనిపించే చోట బాగా స్ప్రే చేయాలన్నమాట. ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ స్ప్రే చేసుకోవాలి, సాయంత్రం సన్లైట్ తక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలన్నమాట. ఎండలో స్ప్రే చేస్తే మాత్రం ఆకులు బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. వారంలో 2 సార్లు వాడితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. ఇకపోతే ఇది మొక్కలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాలకు వస్తే, ఇది న్యాచురల్ స్ప్రే చాలా మొక్కలకు ఉపయోగపడుతుంది. మరి ఏ మొక్కలకు ఉపయోగపడుతుంది అంటే టమాటా, మిరప, వంకాయ, బెండకాయ, ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ అంటే జాజి, మల్లె, గులాబీ. ఇకపోతే ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ వాటికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఎలాంటి పెస్ట్ అటాక్ అయినా కానీ స్ప్రే చేసుకోవచ్చు. ఇది వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎలాంటి ఫంగల్ సమస్యలు ఉన్నా కానీ పోతాయి.
ఇకపోతే ఇది పెస్ట్ అటాక్ తగ్గడానికి సహాయపడుతుంది. ఇక పపాయ సీడ్స్ ఉంటే మాత్రం మీ ఇంట్లో అస్సలు పడేయకండి. పపాయ తిన్న తర్వాత ఆ సీడ్స్ మాత్రం పడేయకండి. ఇంకా ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది, పెస్టిసైడ్ లాగా ఉపయోగపడుతుంది. మీరు మీ ఇంట్లో పపాయ గింజలు పడేస్తే నాకు కామెంట్ చేయండి. మేము పడేస్తున్నాము, మేము యూజ్లెస్గా అనేది. ఇక చూడండి కరమాకు చెట్టు గినంగా ఎంత బాగా అయింది, ఎలాంటి పెస్ట్ లేదనమాట. ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మన ఇంట్లోనే ఈజీగా, బయట మార్కెట్లో దొరికేటివి మస్తు కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏం కాదు. మన ఇంట్లో ఏ పనులు ఎలా చకచకా చేసుకుంటాం, దాంట్లో ఇది ఒక చిన్న పనిలాగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ₹1 ఖర్చు లేకుండా మీ పెస్ట్ మొత్తం కంట్రోల్లో ఉంటుంది అనమాట మీ మొక్కలకు. ఇకపోతే ఇలాంటి కొన్ని ఫంగల్ సమస్యలు తగ్గిపోతాయి, ఆకులు హెల్దీగా మారిపోతాయి. కెమికల్ యూజెస్ అస్సలు అవసరం లేదు. సాయిల్ మైక్రోబ్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఆర్గానిక్ గార్డెనింగ్స్ చాలా మంచి బెస్ట్ అనమాట. ఇక లో కాస్ట్ సొల్యూషన్ అనమాట ఇది, ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించడం వల్ల. కాకపోతే దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఏంటనేది చెప్తా. చాలా ఎక్కువ అంటే కాన్సన్ట్రేషన్ తోటి వాడకండి. ముందుగా ఒక చిన్న ఆకుపై టెస్ట్ చేయండి. ప్రతిరోజు అస్సలు స్ప్రే చేయొద్దు. ఇక బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం అది వాడొద్దు అనమాట. ఫ్రెష్ మిక్చర్ మాత్రమే వాడాలి, ఒక్క నైట్ మాత్రమే ఉంచాలి, ఎక్కువ నైట్లు ఉంచొద్దు అనమాట. ఇక న్యాచురల్ రెమెడీ స్లోగా పనిచేస్తుంది ఇది. ఇక పోతే కాబట్టి పేషెన్స్గా ఉపయోగించాలి. ఇప్పుడే స్ప్రే చేసి ఇప్పుడే పెస్ట్ కంట్రోల్ కావాలంటే కాదనమాట, చాలా స్లోగా కంట్రోల్ అవుతుంది. తప్పకుండా ఉపయోగించండి. ఇక ఎలాంటి కెమికల్స్ ఉపయోగిస్తే మన బాడీకి గినంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం చాలా ఈజీగా పెస్ట్ కంట్రోల్ చేయొచ్చు అనమాట. తప్పకుండా మీరు మీ ఇంట్లో ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించండి. ఇంకా చాలా ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. అలాంటి ఫెర్టిలైజర్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం అయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఎట్లాంటి విషయాలు కావాలన్నా కానీ కామెంట్ చేయండి, నాకు కామెంట్లో తెలియజేయండి. ఇకపోతే అయితే ఫ్రెండ్స్, ఇంట్లో పడేసే గింజలను మొక్కలకు ఎట్లా ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనకు తెలిసింది కదా. ఇక కెమికల్స్ పెస్టిసైడ్కి బదులుగా ఇలా న్యాచురల్ మెథడ్లో ఉపయోగిస్తే ప్లాంట్స్ హెల్తీగా పెరుగుతాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి స్ప్రే చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ వీడియోస్ తోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.